వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ మరో పారిశ్రామిక విప్లవానికి సిద్ధమవుతుంది. నిన్నటిదాకా కేవలం ఆటోమొబైల్ హబ్ గా ఉన్న ఏపీ ఇప్పుడు ఏకంగా ఆకాశంలో ఎగిరే విమానాలనే తయారు చేసే స్థాయికి ఎదుగుతోంది. బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్ మరియు అదానీ గ్రూప్ కలిసి ఏపీలో వేల కోట్ల పెట్టుబడితో విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. దీన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బ్రెజిల్ కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్ అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వ్యాపార, వాణిజ్య, సైనిక విమానాల విడిభాగాల తయారీలో ఎంబ్రాయర్ కు గుర్తింపు ఉంది. దేశంలో చిన్న, మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ యూనిట్ ను ఈ సంస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్ పోటీ పడుతున్నాయి. ఏపీలో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్ట్ లేదా అనుబంధ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధం తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అవి బెంగళూరుకు సమీపంలో ఉండటం కలిసి వస్తుంది. ఈ ప్రాంతాన్ని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకప్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఆ సంస్థ 6 సీటర్ల విమానాల తయారీ కేంద్రాన్ని సుమారు 1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. 500 ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇదే ప్రాంతంలో ఖాళీగా భూములున్నాయి. వాటిని విమానాల తయారీ కేంద్రం కోసం కేటాయించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్పోస్ట్ దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు కేటాయించిన 8,844 ఎకరాల భూములను కలుపుకొని 20,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న భూములను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరోవైపు చుట్టుపక్కల మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు భూములు కేటాయించేలా ప్రతిపాదించింది. ఈ భూములు జాతీయ రహదారి బెంగళూరు దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం కలిసి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యం ఆధారంగా భూములు కేటాయిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే దీనివల్ల యూజెస్ ఏంటి అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. విమానాల తయారీ కేంద్రం ద్వారా వేల సంఖ్యలో ఇంజనీర్లకు, టెక్నీషియన్లకు, అసెంబ్లీ లైన్ వర్కర్లకు ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా పరోక్షంగా కూడా కొన్ని ఉద్యోగాలు లభిస్తాయని, సెక్యూరిటీ, లాజిస్టిక్స్, అటు చుట్టుపక్కల క్యాంటీన్ గాని, రవాణా వంటి రంగాల్లో స్థానిక యువతకు వేలలో అవకాశాలు లభిస్తాయని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది అక్కడ రావడం వల్ల రీజనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందనేసి చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల భూముల విలువలు పెరగటం గానీ, ఆ చుట్టుపక్కల అనేకటువంటి బిజినెస్ డెవలప్ అవ్వడం గానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఈ సంస్థ వస్తుందో ఇది రావడం చేత దీనికి అనుబంధ సంస్థలు కూడా అక్కడ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒక విమానం తయారీకి లక్షలాది విడిభాగాలు అవసరం. వీటిని తయారు చేసే వందలాది చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొలువు తీరుతాయని చెప్తున్నారు. దీనివల్ల స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందుతాయని చెప్తున్నారు. సరళ ఏవియేషన్ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్ టాక్సీలు వస్తే బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ అనంతపురం నుండి కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో దేవనహల్లి విమానాశ్రయానికి చేరుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అంటే సాధారణంగా అనంతపూర్ నుంచి దేవనహల్లి విమానాశ్రయానికి చేరుకోవాలంటే ద డిస్టెన్స్ వచ్చేసి సుమారు 75 కిలోమీటర్లు ఉండొచ్చు. అంటే ట్రాఫిక్ సమస్య ద్వారా చాలా సమయం అయితే పడుతుంది. బట్ ఇదైతే వస్తే మాత్రం 20 నుంచి 30 నిమిషాల్లోనే ఆ విమానాశ్రయానికి చేరుకోవచ్చు అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే దీనివల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని, ఈ పరిశ్రమల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఏపీలో తయారైన విమానాల ఇతర దేశాలకు ఎగుమతి కావడం వల్ల రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఏదైతే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం ఉంది కదా, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, అంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాలు. అంటే మనకు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతంగా ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఆ ప్రాంతాల్లో అనంతపూర్కి ఇది రావడం వల్ల ఈ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం అక్కడే కియా కూడా తీసుకొచ్చింది. అంటే అక్కడ అనేక మందికి ఉపాధి లభించింది.
అక్కడ భూముల రేట్లు పెరిగాయి, అక్కడ సంస్థ కూడా అభివృద్ధి చెందింది. అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇది రావడం చేత అక్కడ ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక్క ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయని అంచనాలు వేస్తున్నారు. థ్యాంక్ యూ.